పార్లమెంట్ ఎన్నికలల్లా గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ కథనోత్సవం తోటి కదులుతున్నట్టున్నాడు. అందుకే ఇలా కరీంనగర్ ల కథనబేరి పేరుతోటి సభ పెట్టిండ్రు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీల నడుమనే ఎంపీ ఎలక్షన్లలో పోటీ ఉంటది. బీఆర్ఎస్ పని అయిపోయిందని రెండు పార్టీలు ప్రచారం చేస్తున్న తరుణంలో వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చేతందుకే సారీ సభ పెట్టినట్టు తెలుస్తుంది. తెలంగాణ వాణి పార్లమెంట్లు నవడాలంటే ఖచ్చితంగా కార్ పార్టీ ఎంపీలు ఉండవలసిందే అన్న నినాదంతో పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రచారం చేస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఫీల్డ్ లెవెల్ల పరిస్థితి చూస్తే కార్ పార్టీకి కడ్డుకాలమే కనబడుతుంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలా కాంగ్రెస్ బలం పుంజుకున్నది. అటు బీజేపీకి కూడా ఉత్తర తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలా బలం పెరిగిందనే చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ కెళ్లి పోటీ చేసేందుకు శానా జాగలలో సీనియర్లు వెనక ముందు అవుతుర్రట. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్లు బీజేపీ కాంగ్రెస్ లో చేరిపోయినరు. అటు స్థానిక సంస్థల చైర్మన్లు ప్రజాప్రతినిధులు ఇప్పటికే కప్పగంతలేసి కాంగ్రెస్ లో చేరిపోయినరు. ఇక ఇప్పటికే అధికారానికి దూరమైనం. ఇక ఎంపీ సీట్లలో కూడా కార్ టైర్ పంచర్ అయితే లేఅవుట్ లేని వెంచర్ అయిపోతుంది మన పరిస్థితి అని కార్ పార్టీ నేతలకు బుగులు పట్టుకున్నది. అందుకే జిల్లాలలో సభలు పెట్టి ఓట్లు రాబట్టి ఎగురం చేస్తున్నాడు కేసీఆర్ సారు. మరి సభలు ఏ పార్టీ ఓట్లు రాబడతాయో, కారు ఏ గేర్లు ఉరికేటట్టు చేస్తాయో ఎలక్షన్లు అయిపోయినాక తెలుస్తుంది.